చికెన్ రెసిపీ అండి. చికెన్ కర్రీ చేస్తున్నాను. ఓకేనా? ఇది వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ మంచిగా గడుకొని పెట్టుకోవాలి 3-4 సార్లు. ఇందులో చూడండి 2 ఉల్లిగడ్డలు, చిన్న సైజు ఉల్లిగడ్డలు 2 సన్నగా కట్ చేసుకున్నానండి అడ్డంగా. 4 పచ్చిమిర్చి చేరి చికెన్లోనే వేస్తున్నానండి. ఇవన్నీ కూడా కొత్తిమీర కొంచెం ప్లీజ్ అండి. ఎక్కడికైనా పండుగ పోయి వచ్చినా చేసినా, ఎక్కడికైనా పోవాలన్నా ఎమర్జెన్సీ బ్యాస్కెట్స్కి. ఇది 1/2 ఇంచి అల్లము, 1 గడ్డ ఎల్లిపాయి కచ్చపచ్చగా దంచేస్తున్నానండి. పోపు పెట్టకుండా చికెన్లోనే వేస్తున్నానండి. 1/2 కేజీ చికెన్, 2 చిన్న మీడియం సైజు ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి చీరుకున్న, కొంచెం కొత్తిమీర, అల్లము 1/2 ఇంచు, ఇది ఎల్లిపాయి 1 గడ్డ కచ్చపచ్చగా దంచుకున్నా. చికెన్లో వేసిన అన్ని పచ్చివి. పోపు అయితే పెట్టలే. పసుపండి. ఓకేనా? గరం మసాలా సగం స్పూన్ వేసినండి. 1 స్పూను ధనియాల పొడి. ఓకేనా? కారం అండి 1 స్పూను. పచ్చిమిర్చి 4 అయితే చీరేసుకున్నానండి మధ్యలోకి. 1.5 స్పూన్ కారం. ఇప్పుడు వచ్చేసి ఉప్పు 1 స్పూను. కొంచెం పావంత ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో ఆయిల్ వెళ్తుందండి, చికెన్లో ఆయిల్ వస్తుంది కాబట్టి అవసరం లేదు. ఇది మంచిగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఈజీ చికెన్ కర్రీ అండి ఇది. బ్యాచిలర్స్కైనా ఎవరైనా రానోళ్ళు ఉన్నా, ఎమర్జెన్సీకి ఏడికైనా పోవాలి, ఇదే చికెన్ కర్రీ చేసుకుని తినాలంటే మొత్తం ఇలా మిక్స్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందాము. 10-15 నిమిషాలు అయిపోద్దండి. కొంచెం నీళ్ళు ఊరేదాకా సిమ్లో పెట్టుకోవాలి, అడగంటకుండా. ఓకేనా? చూడండి నీళ్ళు ఊరుతున్నాయి. ఎందుకంటే మనం వాటర్ వేయలేదు కాబట్టి పతలా సెరవా కొంచెం మందం ఉంటేనేమో ఏం కాదు, కానీ ఇది పతలా ఉందనమాట. అంత అడుగు మందక లేదనమాట. అప్పుడు మధ్యలో కలిపుతుండాలండి. చూడండి పచ్చిది అంటే ఎల్లిపాయలు, పచ్చి 1/2 ఇంచు అల్లం అవన్నీ కచ్చపచ్చి దంచేసినాం కదా. గరం మసాలా అవన్నీ వేసరికి స్మెల్ చూసిరా మంచిగా స్మెల్ బాగా వస్తుంది. ఇట్లా బాగుంటుందండి. సింపుల్ రెసిపీ, కానీ టైం అనేది టైం లేని వాళ్ళకి మాత్రము ఇది. బ్యాచిలర్స్కి అయినా సరే, ఎవరైనా ఇప్పుడు కొత్త నేర్చుకుంటే వాళ్ళకి సూపర్ ఉంటుంది. కర్రీ మాత్రం హైలైట్ ఉంటుందండి. ఓకేనండి? మూత పెట్టిన కలిపి చూసారండి మంచిగా ఉడుకుతుంది. నీళ్ళు ఎన్ని ఊరాల్లో అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఈ టైంలో మనం కలుపుకొని కొంచెం వాటర్ ఉడక నీళ్ళు వేసుకోవాలి. మీకు ఎంతమందికి ఇష్టమండి ఇట్లా అంటే చికెన్ పోపు పెట్టకుండా డైరెక్ట్ ఇట్లా వండుకోవడం ఎంతమందికి వచ్చు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నాకైతే ఇట్లా చాలా ఇష్టం, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నిమ్మకాయ రసం, చిన్న సైజ్ అంతా నిమ్మకాయ రసం. ఓకేనా? ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు. ఇవి ఇన్ని నీళ్ళు ఉండవండి. ఉడికినాక ఒక అంటే పావు భాగం అంతే. ఈ టైంలో మీరు ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? నేనైతే సరిపోయింది వేసిన కాబట్టి నాకు అవసరం లేదు, తర్వాత ఉడికినాక చూసి వేసుకుంటా. కానీ నాకైతే సరిపోతుందండి. అన్ని స్మెల్ అర్థమైపోద్ది అనమాట. మూత పెట్టుకున్నామండి. కరెక్ట్గా ఒక 10 నిమిషాలలో చికెన్ కర్రీ అయిపోద్ది. ఇప్పుడు 10 నిమిషాలు అయింది. ఇంతకుముందు సిమ్లో పెట్టి ఉడికించిన కదా, ఇంకా 10 నిమిషాలు. ఓకేనా? కర్రీ అయిపోయిందండి. చూసారు కదా, ఈ గ్లాస్తో గ్లాస్ నీళ్ళు పోసిన అనమాట నేను. ఈ గ్లాస్తో మీరు ఇగురు పెట్టుకోవాలి, కొంచెం దగ్గర చేసుకోవాలనుకున్నప్పుడు ఎట్లయినా చికెన్లో వాటర్ వస్తాయి కాబట్టి సిమ్ములు పెట్టుకుని చేసుకుంటారు కాబట్టి అట్లా ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం లైట్గా నీళ్ళు పోసుకోవచ్చు. చికెన్ ఉడకాలంటే మందమైన సెలవు పెట్టుకొని మీరు సిమ్ములు పెట్టుకొని చేసుకుంటే ఈ చికెన్లో వాటరే మీకు సరిపోయింది. ఓకేనా? నేను టమాటా బదులు ఇందులో లెమన్ వేసిన, నిమ్మకాయ వేసిన అన్నమాట. టమాటా బదులు మంచిగా ఉడికిందండి. వేడి వేడి చికెన్, వేడి వేడి పొగలు కట్టే రైస్. టేస్ట్ చూద్దామండి. నేనేంటి టేస్ట్ చూసి చెప్తా. ఓకేనా? నాకు ఎక్కువ బోన్స్ అంటేనే ఇష్టం అండి. మీకు ఏది ఇష్టమో చెప్పండి.
కానీ ఇది మాత్రం సూపర్ ఉంటుందండి. దగ్గర వండుకున్నా సరే సూపర్ ఉంటుంది. స్టవ్ కట్టేసుకుందాము. ఉప్పు అన్నీ సరిపోయిందండి. కారం అవన్నీ మాకు ఎంత కావాలో అంత సరిపోయింది అండి. వేడి వేడి రైస్ చికెన్ కర్రీ మీకు కావాలంటే దగ్గర చేసుకోవచ్చు. కావాలంటే మీరు లెమన్ ప్లేస్లో టమాటా వేసుకోవచ్చు. ఇంకా గట్టి కావాలంటే కొంచెం ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ అవుతుంది. లేకపోతే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవచ్చు, గ్రేవీ బాగా అవుతుంది. కానీ నేనైతే ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే టమాటా వేయలేదు, కొబ్బరి పొడి వేయలేదు. సరేనండి. ఎమర్జెన్సీగా 20 నిమిషాలలో కర్రీ మాత్రం సూపర్ అవుతుంది. అలా ఎంతమందికి ఇష్టమో సూపర్ అండి, చాలా బాగుంది. నేను చెప్పడం కదా అని నేను ఎలా చేసినా అలా మీరు ట్రై చేసుకుని తిని చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ముందుకు వెళ్ళేది. ఓకేనా? కానీ ఇలాంటి కర్రీస్ నేను పెడతాండి. మీ సపోర్ట్ని బట్టి ఉంటుంది. మీ వల్లనే నేను ముందుకు రాగలుగుతా. ఓకేనండి. ఇలా అయితే మా పిల్లలు చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. రాగి ముద్దలేకి, పూరీలలోకి, చపాతీలోకి, దోశలకి, రైస్ లేక ప్రతి దాంట్లో కూడా హైలైట్ ఉంటుందండి. చూడండి ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో చూసారా? కాలుతుంది. నాకు కాలే తినే అలవాటు లేదు. కానీ మీకోసం ప్లీజ్ అండి లైక్ షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతా. ఇలాంటివి నేను చాలా చేసి చూపిస్తాను. నాకు వచ్చినంతగా నేను చేసి చూపిస్తాను. ఓకేనండి. మీ సపోర్ట్ బట్టి నేను ముందుకు రాగలుగుతానండి. నేను అబద్ధంగా చెప్పేది నేను చేసేయండి చాలా జెన్యూన్గా ఉంటే బాగున్నాయండి. ఎట్లుందమ్మా? మస్తు ఉంది మా, బాగుందండి, సూపర్ ఉంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, మీరు చూస్తారు కానీ లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనండి. బాయ్ అండి.